నమస్కారం. జై శ్రీరామ్. ఆ రాముల వారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు పంచాంగం 7వ తారీఖు జనవరి 2026. తిథి వార నక్షత్ర శుభ అశుభ సమయాల గురించి విశేషాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి మాటతో మొదలు పెడదాం. గెలుపు అనేది గుర్రపు పందెం లాంటిది కాదు. అది ఒక మారథాన్. ఒక రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే రేపటి పెద్ద విజయానికి పునాది అవుతాయి. మహాభారతం నుంచి ఒక మంచి ప్రశ్నను తెలుసుకుంటున్నాం కదండి రోజు. నిన్నటి ప్రశ్నకు ఈ రోజు సమాధానం చూద్దాం. నిన్నటి ప్రశ్న, పాండవుల తల్లి ఎవరు? పాండవుల తల్లి కుంతీదేవి, మాద్రి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు. వీరు ముగ్గురి తల్లి కుంతీదేవి. నకుల సహదేవులకు తల్లి మాద్రి. ఈ రోజు ప్రశ్నను చూద్దామండి. ధర్మరాజును పరీక్షించడానికి యక్షుడు అడిగిన అనేక ప్రశ్నలలో ఇది చాలా ముఖ్యమైనది. ప్రశ్న, ప్రపంచంలో గల ఆశ్చర్యమైన విషయం ఏది? ఈ ప్రశ్నకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పంచాంగం 7వ తారీఖు జనవరి 2026. బుధవారం, శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం అండి. బహుళపక్షంలో ఉన్న తిథి నక్షత్రం పంచమి రోజంతా ఉండి రాత్రి తెల్లవారితే 3:20 వరకు ఉంటుంది. పుబ్బ పూర్వ ఫాల్గుని సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తర ప్రవేశిస్తుందండి. అశుభ సమయాలు. అశుభ సమయాలు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం చాలా మంచిది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:30 వరకు ఉంటుంది. వజ్యం రాత్రి 11:15 నుండి 12:48 వరకు ఉంటుంది. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు ఉంటుందండి. బుధవారం కాబట్టి దీనిని పరిహరించడం కొందరి ఆచారం, కానీ సాధారణంగా శుభప్రదం. రేపటి విశేషం, రేపు పుష్యబహుళ పంచమి. ఇది కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం. త్యాగరాజ పంచమి అని కూడా అంటారు. స్వామివారి ఆరాధనోత్సవం జరుపుకునే పవిత్రమైన రోజు. సంగీతకారులు బృందగానం చేస్తూ ఆ తిరువల్లవారైన స్వామివారిని స్మరిస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.